దేవుని వాక్యాన్ని విని బలలో ప్రవేశించుదాం. బలలో ప్రవేశించడానికి మనకు కావాల్సినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. వాక్య భాగాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 713. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు తండ్రి మీరు ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. అవును తండ్రి, మీరు మమ్మల్ని రక్షించుటకు ఎంత ఇష్టపడ్డారో, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మా బ్రతుకులలో మీరు చేసి మా యొక్క జీవితాన్ని తిరిగి మీలో కట్టుకున్నారు, ఉద్ధరించారు. దాన్ని బట్టి మిమ్మల్ని మరొకసారి స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, ఉచితంగా ఇచ్చినటువంటి మీ రక్షణను తండ్రి భయంతో వణుకుతో ఎలా కాపాడుకోవాలో నీ వాక్య వెలుగులో మా ఆత్మీయ స్థితిని మరొకసారి పరిశీలన చేసుకొని నీ బలను సమీపించేటువంటి కృప మాకు అనుగ్రహించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. జాగ్రత్తగా గమనించండి. ఈ యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయంలో మనము 3వ వచనం నుంచి చూస్తే చూడండి, 3వ వచనాన్ని చూద్దాం. అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టు ఉండిరి అని ఉంది అక్కడ. అష్షూరీయుల గురించి దేవుడు ఎంత గొప్ప అభివృద్ధిని వారి జీవితంలో అనుగ్రహించాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అష్షూరీయులంట లెబానోను దేవదారు వృక్షము అయినట్టు ఉన్నారు. ఈ లెబానోను దేవదారు వృక్షాలు దేనికి సాదృశ్యము అన్నప్పుడు మనం ఒక పాట పాడతాం. ఏంటంటే, యేసుని నమ్మెడి వారు ఎలాగ ఉంటారు, ఆయన ఉచిత కృపలో వర్ధిల్లుతూ లెబానోను దేవదారు వృక్షం వలె ఇలాగ ఎత్తుగా ఏపుగా ఎదిగి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని, వారి అంత ఎత్తుగా ఉన్నా అది నిలబడి నిటారుగా ఉంటుందని, ఆ కింద ఉన్నటువంటి అన్నిటికంటే అది మాత్రమే ఎంతో దూరం కనబడేటువంటి అభివృద్ధి ఆ చెట్టులో ఉంటుందని, అది అలా నిలబడడానికి కారణం ఏంటంటే కింద వేళ్ళు, దాని యొక్క వేళ్ళు కిందికి వెళ్ళినట్టు, అదే దానికి బలమైనట్టు, అంటే క్రిందికి పైకి, తర్వాత నిటారుగా చాలా చక్కగా, అంటే ఎలాంటి వంకరలు లేనటువంటి స్థితి ఆ వృక్షానికి ఉన్నట్టు మనం చూస్తాం. ఆ సంపద లేదా ఆ అభివృద్ధి ఎవరికి ఉందని ఇక్కడ రాస్తున్నాడు? అష్షూరీయులకు ఉందంట. మరి అష్షూరీయులు ఎవరు? అష్షూరీయులు ఏమన్నా దేవుని పిల్లల, వారేమన్నా ఇశ్రాయేలీయులా లేదా దేవుని స్వాస్థ్యమా అంటే అది కాదు. అయినా ఎందుకు వారికి అభివృద్ధి, ఎలా అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత అభివృద్ధి పొందిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి సంగతిని ఆయన వారి బ్రతుకంతా, వారి జీవితముని లెబానోను దేవదారు వృక్షం యొక్క అభివృద్ధితో పోలుస్తూ ఈ యెహెజ్కేలుతో రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. జాగ్రత్తగా వినండి. కారణం ఏంటి అంటే 4వ వచనంలో ఉంది, నీళ్లు ఉండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను. సో ఒక చెట్టు ఎదగాలంటే నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు దానికి విస్తారంగా ఉన్నాయి, అందుకే అది చాలా గొప్పగా అయినట్టుగా మనం చూస్తాం. మామూలు గొప్ప కాదు, మిక్కిలి గొప్పది అని అంటే చాలా పెద్దదిగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఎత్తుగా పెరిగింది అని అంటే, లోతైన నది
ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగింది. సో లోతైనటువంటి నది దానికి ఆధారంగా ఉంది. నీళ్లున్నాయి తన గొప్పతనానికి. ఆ తర్వాత మూడవది ఏంటంటే, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటినీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయను. ఇదంతా దేని గురించి రాశారు? దేని గురించి రాశారండి? లెబానోను దేవదారు వృక్షం యొక్క అభివృద్ధి, దానికి కారణమైనటువంటి సంగతులన్నీ రాయించి పెట్టినట్టుగా మనం చూస్తాం. అలాగా అయినటువంటి చెట్టు పరిస్థితి ఏంటి అనంటే, చూడండి 6వ వచనం నుంచి మనం చూస్తే, ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకున్నాయి, భూజంతువులన్నీ దాని కొమ్మల కింద పిల్లలు పెట్టాయి, దాని నీడన సకలమైనటువంటి గొప్ప జనాలు నివసించాయి. ఇలాగా విస్తారమైనటువంటి జలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదిగా అయిపోయిందంట ఆ చెట్టు. ఆ తర్వాత 8వ వచనంలో మనం చూస్తే, దానికున్న శృంగారమును దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. దేనికి ఉన్నటువంటి శృంగారము? దేవదారు వృక్షమునకు ఉన్నటువంటి శృంగారము దేవుని వనములో ఉన్నటువంటి ఏ దానికి కూడా లేదని అక్కడ రాశాడు. ఆ తర్వాత విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసు చూచి దాని యందు అసూయపడాను. ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అసూయపడాను. ఎవరి మీద అసూయపడ్డారు? ఎవరి మీద అసూయపడ్డారు చెప్పండి? ఏదెనులో ఉన్నటువంటి వృక్షములన్నీ ఆ దేవదారు వృక్షం మీద అసూయపడ్డాయంట. అంటే దేవుని ఇక్కడేం రాశాడు? దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి కూడా అంత శృంగారం లేదు. దేవుని వనము యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. వనమెవరు, ఆ బురుజు ఎవరు, ఆ కట్టు గోడలు ఎవరు, ఆ నీళ్లు పారించేది ఎవరు, దానికి పాదు చేసిన వాడెవరు? ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలే దేవుని వనమని, వారే దేవుని యొక్క కృప కింద వారు వర్ధిల్లుతూ వచ్చారని, దేవుడే వారిని పోషిస్తూ వస్తూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు ఆదాము హవ్వలు ఉన్నటువంటి ఏదెను తోటలో దేవుడు ఏం చేశాడు? 4 పాయలు ఉన్నటువంటి నదిని పంపించి దాన్ని సేద్యపరచడానికి ఆదాము హవ్వను అక్కడ పెట్టాడు. సో ఆ దేవుడే దాన్ని పోషిస్తూ ఉన్నాడు. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోల్లో ఎవడు, ఆ తర్వాత పౌలు ఎవడు అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. చదవండి 3వ అధ్యాయంలో 3వ వచనం. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైనటువంటి మనుషులుగా నడుచుకునేటువంటి వారు కారా అని ప్రశ్నిస్తున్నాడు. మీలో ఏమున్నాయి? అసూయ ఉంది, కలహం ఉంది. సో ఈ అసూయ అనేటువంటిది ఏ ఫలం కిందికి ఉంది? గలతీయులకు రాసిన పత్రికలో ఏ ఫలం కిందకు ఉందండి? అది శరీర ఫలం కింద ఉంది. సో అసూయ, ఆ తర్వాత కలహములు, ఆ తర్వాత ఇంకేంటంటే మత్తతలు, భేదములు, ఇవన్నీ ఆ శరీర క్రియల కింద, శరీర ఫలముల కింద ఉన్నాయి. అయితే మీరు శరీర సంబంధమైనటువంటి వారుగా ఉన్నారు. అయితే ఆయన ఏమంటాడంటే, నేను నీళ్లు పోస్తుని, నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను, సువార్త ప్రకటించాను, ఈ మొత్తాన్ని వృద్ధి చేసినటువంటి వాడు దేవుడే అని ఒక చిన్న సువార్త అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పాడు. సో ఇక్కడ ఎవరిని బట్టి అతిశయించడానికి లేదు, అలాగని అసూయపడడానికి కూడా లేదు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదది, దేవుడు నచ్చినటువంటి లక్షణం కాదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసూయపడడం అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాదు. ఇప్పుడు ఎవరు అసూయపడుతున్నారు మరి? ఈ వృత్తాంతంలో 31వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో దేవుని వనమైనటువంటి ఆ వనము, ఆ లెబానోను దేవదారు వనమైనటువంటి అషూరు రాజ్యాన్ని చూసి
వీళ్ళు అసూయ పడుతూ ఉన్నారంట. మరి ఆ అష్షూరు రాజ్యము లేదా ఆ ప్రజలేమన్నా దేవుని పిల్లలా? దేవుని స్వాస్థ్యమా అంటే అది కాదు. వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే చరిత్రను ఒకసారి మనం తిరిగేస్తే, వాళ్ళు ఆ కాలములోనే చాలా భయంకరమైనటువంటి యుద్ధ వీరులు. చాలా సైన్యము, ఆ తర్వాత శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉంది వారికి. అప్పటికే 10 ఇశ్రాయేల్ రాజ్యాలని వారు ఆక్యుపై చేశారు. అంటే అందరినీ వారు జయిస్తూ వారిని వారి చేతిలో, వారి గుప్పిట్లో పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? దేనితో పోలుస్తున్నాడు ఇక్కడ అనంటే, ఒక లెబానోను దేవదారు వృక్షంతో పోలుస్తున్నాడు. సో, మరి ఈ అభివృద్ధి అంతటికీ కారణం ఎవరు అనంటే దేవుడే అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ అభివృద్ధి చేయడానికి గల కారణం ఏంటి అనే సంగతిని నేను చూస్తే చూడండి, యెషయా గ్రంథము 10వ అధ్యాయములో ఆ మాట చక్కగా ఉంటుంది. 10వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం. ఆకండి అక్కడ. అష్షూరీయులకు కారణం ఏంటి? అభివృద్ధి పరిచింది ఎవరు? అష్షూరీయులను ఇంతగా దగ్గరుండి అభివృద్ధి పరిచిన వారెవరు? దేవుడే. వారి ప్రతి చెట్లకి అంటే ప్రతి సందర్భానికి దేవుడే సహాయపడి వారిని చాలా ఎత్తుగా ఏపుగా ఎదిగేటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో యెషయా ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, వారికి శ్రమ. కారణం ఏంటి చదవండి. వాళ్ళు ఎవరంట? దేవుని యొక్క కోపాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక దండము. ఇప్పుడు నేను మిమ్మల్ని శిక్షించాలంటే నా చేతికి ఒక కర్ర కావాలి, నాకు ఒక చేతిలో కర్ర కావాలి. అంటే ఆ కర్ర ఎలాగుండాలి? చాలా గట్టిగా ఉండాలి, ఎంత కొట్టినా కానీ అది ఇరిగిపోవద్దు. అలాంటి వారంట అష్షూరీయులు. ఎవరికి? దేవుని చేతికి. సో మరి ఎందుకు వారికి శ్రమ? ఎందుకు వారికి శ్రమ అంటే అది మనం తర్వాత చూస్తాం. సో అంతగా అభివృద్ధి చెందినటువంటి అష్షూరీయులను అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన వాడు దేవుడే. అయితే ఎందుకు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు అనంటే, తన స్వాస్థ్యం. కింది భాగంలో ఉంది, చదవండి ఆ మాట. భక్తిహీనులకు జనము మీదికి నేను వారిని పంపేదను. ఎవరి మీదికి పంపాలి? నా జనులు భక్తిహీనులుగా ఉంటే వారిని శిక్షించడానికి, వారిని శిక్షణలో పెట్టడానికి ఇప్పుడు నాకు ఒక సాధనం కావాలి. సో దేవుడు ఎవరిని వాడుకోవాలి? మరి ఎవరిని వాడుకుంటాడు? చూడండి ఎంత గొప్ప మర్మం ఇక్కడ ఉందో. దేవుని పిల్లల్ని దేవుని పిల్లల మీదకే రేపడని ఇక్కడ ఉంది. అష్షూరీయులు ఎవరు? దేవునికి విరోధమైనటువంటి వారే. వారు విగ్రహారాధికులు, దేవునికి ఇష్టంగా ఉన్నటువంటి వారు కారు వారు. అయినా వారిని ఎందుకు పెంచి పోషిస్తున్నాడు అనంటే, నా భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను. ఎందుకు? నా కోపానికి సాధనమైనటువంటి దండము ఈ అష్షూరు రాజ్యము. సో మనల్ని శిక్షణలోకి తీసుకురావడానికి, మనల్ని సరిచేయడానికి ఒక దండముగా శత్రువునే దేవుడు పెడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఎవరున్నారు ఇశ్రాయేలు ప్రజలకి? ఎవరు అలాగున్నారు చెప్పండి? ఇక్కడ ఉన్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఎవరున్నారు ఆ కాలంలో? మొదట్లో ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తుల్లో ధాన్యం ఉండడం ఏంటి? వీరి దగ్గర ధాన్యం లేకపోవడం ఏంటి కదండి? దేవుని పిల్లల దగ్గర అన్నం లేకపోవడం ఏంటి? వాళ్ళందుకు చెరకు ఎందుకు వెళ్ళాలి? మరి అన్ని వందల సంవత్సరాలు ఎందుకు వెళ్ళారు? అది అయిపోయిన తర్వాత బబులోను చెరలోకి ఎందుకు వెళ్ళారు? మరి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వరకు నేను వీరిని తీసుకురాలని దేవుడు ఎందుకు చెప్తాడు? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంది తన ప్రజల విషయంలో అని ఆలోచన చేస్తున్నప్పుడు, నీ భక్తిహీనతను బట్టి దేవుడు ఒక స్టిపులేటెడ్ టైం పెట్టుకుంటాడంట నిన్ను సరి చేయడానికి. నిన్ను ఎంతగా చేస్తే నువ్వు సరి అవుతావు అంతవరకు తీసుకెళ్ళి ఆ టైం అయిపోయిన తర్వాత నీకు నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును పంపినట్టు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను అనే మాటలాగా ఒక రక్షకుని నీ యొద్దకు పంపించినట్టు దేవుడు నిన్ను రక్షిస్తాడంట. ఇక్కడ మరి ఈ అష్షూరుకి శ్రమ ఎందుకు వస్తుంది అనేటువంటి సంగతిని మనం చూస్తే,
ఇప్పుడు అషూర్ ఏమైతుంది ఇక్కడ ఎజ్కేల్ గ్రంథంలో అంత బాగా అభివృద్ధి పొందింది. దాన్ని చూసి దేవుని పిల్లలే అసూయపడేంత అభివృద్ధిలోకి వచ్చింది. దేవుని పిల్లలే చూసి అసూయపడేంత అభివృద్ధిలోకి వచ్చింది. అయితే చివరిలో అదేమైంది మరి? చూడండి 10వ వచనం. ఉమ్. దేన్ని బట్టి? నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడుతుంది. నీ ఎత్తు ఎలాగ పెరిగింది మరి? నువ్వు ఎలాగ ఈ వేర్లు కిందికి తన్నుకొని వెళ్ళావు అనేటువంటి సారాంశము, సందేశము నీ బ్రతుకులో అర్థం కానప్పుడు, నేనే ఎదిగాను, నేనే పెరిగాను, నేనే కన్నాను, నేనే సంపాదించాను, నేనే నేనే అనేటువంటి మాట, దానికి పేటెంట్ హక్కు ఎవరికి ఉందండి? లూసిఫర్కు ఉంది, సాతానుకు ఉంది. నేను నేను అనేటువంటి మాట ఎవరు వాడతారు? సాతాను వాడుతుంది. ఆ మాట వాడినందుకే అక్కడి నుంచి త్రోసివేయబడింది. ఆ మాట వాడినందుకే. సో సృష్టికర్త అయినటువంటి దేవుడే నన్ను పెంచాడు, పోషించాడు అనేటువంటి ఆలోచనను విడిచి నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడతివి. తర్వాత గర్వించను అంట. అషూరు రాజ్యము, గర్వము వచ్చేసింది ఆ రాజ్యానికి. అతిశయము, గర్వం వచ్చింది. సో ఇప్పుడు ఈ 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. అసూయపడడం ఒకటి, రెండవది అతిశయపడడం ఒకటి, గర్వించడం ఒకటి. సో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఇవి. నేను ఎవరిని బట్టి అతిశయపడాలి? దేవుని బట్టి అతిశయపడాలి. నీకు నాకు కలిగిన రక్షణ అదేమన్నా డబ్బులు ఇస్తే వచ్చిందా? కాదని ఆరాధనలు మనం చూస్తూ వచ్చాం. నీ భయంకరమైనటువంటి ఆ పాపము, ఆ దుర్గంధముతో నిండినటువంటి నీ బ్రతుకును చూసి దేవుడే అంతగా దిగజారి, అంతగా దిగిపోయి నీ కొరకు ఆ శిల్వ కార్యం చేశాడని మనం వింటూ వచ్చాం. ఆయన ప్రేమ అలాగా ఉంటే నీ ప్రేమను బట్టి కదా ప్రభువా అని నువ్వు ఆరాధించాల్సింది పోయి నేను నా అనేటువంటి మాటను వాడితే, ఇప్పుడు ఈ లెబానోను దేవదారు వృక్షము ఎంత ఎత్తుకు ఎదిగిందో ఈ కింది వచనాలలో ఏమన్నట్టుంది తెలుసా? ఈ పక్కన ఉన్నటువంటి చెట్లు దేన్ని కూడా అవి లేకుండా, అంటే ఇవేం కనబడతలేవు, అది మాత్రమే కనబడుతుందంట. కింద చూడండి, ఇక్కడ మనకు 8వ వచనంలో చూస్తే, దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయాను. అంటే దాని యొక్క ఎత్తుని అవి ఆపలేకపోయాయి అంట. ఎలా ఆపుతాయండి? 6 ఫీట్ మ్యాన్ నా పక్కకుంటే, నేను 5 ఫీట్ల మ్యాన్ పక్కకుంటే ఎలాగ అర్థమవుతుందండి? చూడంగానే తెలిసిపోదా? చూడంగానే తెలిసిపోతుంది. ఇంకా చిన్నగా ఉన్నాడు, అసలు ఎవరికి కనబడదు గుంపులో కదా. అలాగా ఆ అభివృద్ధి ఆ అషూరు రాజ్యానికి వచ్చిందంట. అషూరు రాజ్యం యొక్క ఘనత గురించి మీరు చదవాలంటే హోషేయ గ్రంథంలో ఉంటుంది. చూడండి 11వ హోషేయ గ్రంథం తీయండి, 11వ అధ్యాయంలో. హోషేయ, యోవేలు, ఆమోసు అట్లా ఉంటుంది కదా, చదవండి. 11వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయంలో కూడా వాటి గురించి రాసి ఉంటుంది. అంటే వారి రథములు ఎలా ఉన్నాయి అవన్నీ మనము చదివితే మెరుస్తున్నాయని అంటాడు. మెరుస్తూ ఉంటాయి. అవి ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతాయి అని అంటే మెరుపులాగా పరిగెత్తాయంట వారి రథాలు, వారి ఖడ్గాలు వారి చేతిలో ఉన్నటువంటివి. అవన్నీ చేశాడు. అయితే మరి ఎందుకు ఈయన ఇలాగా చేశాడు అని అంటే, ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగము దానికి సమాధానం ఏంటంటే, ఈ అషూరు రాజ్యము ప్రభుత్వము చేయాలంట. ఎవరి మీద ప్రభుత్వం చేయాలి? చదవండి ఆ మాట మరొకసారి. నన్ను విసర్జించినందున వారి మీద ప్రభుత్వం చేయాలి. అంటే ఐగుప్తు చెర అయిపోయింది, ఇప్పుడు ఇంకొక చెర మీ మీదకి వస్తుంది. దేవుడు మళ్ళీ నీకు ఇచ్చిన శ్రమనే మళ్ళీ ఇవ్వడంట. ఐగుప్తులో నుంచి నువ్వు బయటకు వచ్చావు, మళ్ళీ నిన్ను ఐగుప్తులోకి పంపడు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి. కానీ ఏం చేస్తానంటున్నాడు? కొత్త రాజ్యము, అషూరు రాజ్యం లాంటిది తీసుకొచ్చి దాని ప్రభుత్వం కింద నిన్ను శ్రమ పెట్టేటువంటి సందర్భము ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. దేన్ని బట్టి మరి? దేన్ని బట్టి నువ్వు వారి కిందికి వెళ్తావంట? దేన్ని బట్టి? విసర్జించినందున, నన్ను విసర్జించినందున.
ఎవరిని ఎవరు విసర్జించినందున? సృష్టికర్తను విసర్జించినందున. దేవుణ్ణి విసర్జిస్తే నా బ్రతుకులో ఏముంటుంది? ఏముంటుందండి? మనకు విరోధి అయినటువంటి వాడు మనకంటే పెద్దగా ఉండి మనల్ని ఏలుతాడు. ఎంతవరకు ఏలుతాడు అనంటే, నువ్వు క్రమపరచబడేంత వరకు ఏలుతాడు. ఎంతవరకు ఏలుతాడంటే, ఇక నాతో ఏం కాదు ప్రభువా అని నువ్వు సాష్టాంగపడి ఆయన సన్నిధిలో పడేంత వరకు ఆయన నిన్ను ఏలుతూనే ఉంటాడు. యోబును పరీక్ష చేసినట్టు, నిన్ను కూడా అలాగ శ్రమల కొలిమిలోకి తీసుకెళ్ళి నిన్ను అలాగ పెట్టేస్తాడు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. నిన్ను మళ్ళీ పాత చెరలోకి ఏం పంపడు, కానీ నువ్వు ఆయనను విసర్జిస్తే ఇప్పుడు అషూరు లాంటి ఒక పెద్ద సామ్రాజ్యం కింద నువ్వు వెళ్తావు. అది భయంకరంగా ఉంటుంది. ఇంకా దానికి మించిన భయంకరం ఏంటి? బబులోను చెరలోకి వెళ్ళినటువంటి భయంకరత్వం. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మనము చూసాం కదా, అసూయపడెను అని. మరి అసూయపడవలసిన అవసరం ఏంటి? దేవా, మీరు మమ్మల్ని అషూరులాగా దేవదారు వృక్షం వలె ఎదిగించాలి కదా అని అలాగ ప్రయాసపడాల్సింది పోయి నువ్వు దాన్ని చూసి నువ్వు అసూయపడుతున్నావు. ఎవరు? ఆదికాండంలో ఒకరు అసూయపడ్డారు. అసూయపడ్డటువంటి వ్యక్తులను చకచకా చెప్పండి, మీకు ఎవరెవరు గుర్తున్నారో. చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత అక్కడ ఆ అర్పణలో అసూయపడ్డాడు. తర్వాత ఎవరండి? రాహేలు లేయా విషయంలో అసూయపడింది. తర్వాత ఎవరు? యోసేపు విషయంలో అన్నలు అసూయపడ్డారు. ఇలాగా వెళ్తూ 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 అన్ని అసూయలే. చివరికి అసూయ ఎక్కడ వచ్చిందంటే, యేసుక్రీస్తును ఎందుకు అప్పగించారు? మత్తయి సువార్త చదవండి ఒకసారి, 27వ అధ్యాయంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం చదవండి. పిలాతుకి ఏమర్థమైందంట? మొత్తం పరిశీలన చేసిన తర్వాత 27:18వ వచనం. ఎవరు అసూయ చేత అప్పగించారు? ప్రభు అయిన యేసు క్రీస్తుని. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ తర్వాత ప్రజలను నడిపిస్తున్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ దేని చేత అప్పగించారంట? అసూయ గల కారణం ఏంటి చెప్పండి? ఏంటి అసూయ? మరి ఏమైనా యేసుక్రీస్తు ఏమైనా అందరినీ చంపేసుకుంటూ వెళ్ళాడా? చెప్పండి. ఆదివారము నేను ముట్టుకోవద్దు అని ఏమన్నా వదిలేశాడా? ఆయన పిలవగానే వెనక్కి తిరగకుండా ఆయన ఆగిపోయాడా? ఆలోచన చేయండి ఒకసారి. వాళ్ళు ఏమన్నారు? ఆదివారం అది తెంపొద్దు, శనివారం ఇది చేయొద్దు, సోమవారం అది చేయొద్దు. వారాలు, దినములు, మాసములన్నీ నిక్కచ్చిగా పాటిస్తూ ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలన్నిటినీ, సమరయ స్త్రీని ముట్టుకోవద్దు, వీరు పాపులు అదని ఆ డిస్క్రిమినేషన్ అంతా తొలగిస్తున్నటువంటి యేసుక్రీస్తుని, ఆయన చేస్తున్నటువంటి ఆ పనిని చూసి వీళ్ళు అసూయపడ్డారు. అంటే ఈయనకేమొచ్చిందంటే, మరి ఆయన వెళ్తూ ఉంటే అందరూ ఆయన వెంబడిస్తున్నారు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. చూస్తే పెద్దగా చదువుకున్నట్టు ఏం కనబడట్లేదు, మా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉన్నాడు. ఒక సందర్భంలో వాళ్ళు ఏమంటారు? ఈయన మరియా కుమారుడు కాదా, ఈయన వడ్లవాడు కాదా, మన ఇంటి పక్కోడే కదా అన్నట్టుగా అక్కడ అన్నట్టు మనం చూస్తాం మార్క్స్ వార్తలో. అంటే ఎంత సింపుల్గా, ఎంత తేలికగా ప్రభుని యేసుక్రీస్తుని తీసుకొని ఆయన గొప్పతనాన్ని చూస్తున్నారు. ఆ గొప్ప పనులు వీళ్ళు చేయలేక ఈయనని బట్టి అసూయపడుతున్నారు. ఇప్పుడు అసూయ ఎవరికి వస్తుంది? నువ్వు ఎదగలేక. మరి లేకపోవడానికి గల కారణం ఏంటి? నీళ్ళు లేకనా? నీళ్ళు లేకనా అంటే మీరు వాటర్ అనుకునేది. వాక్యము లేకనా? లేదా పార్లుతున్నట్టు మాలాగా చెప్పేవాళ్ళు లేకనా? చెప్పండి. ఎందుకు వేర్లు కిందికి తన్నట్లేదు? ఎందుకు నువ్వు ఏపుగా పెరగట్లేదు? ఎందుకు నువ్వు స్ట్రేట్గా నీ బ్రతక అవ్వట్లేదు? 3 సందర్భాలు. గాడ్స్ లవ్ ఇస్ సో గ్రేట్ అని కింద సో డీప్, సో వైడ్, సో హై అని పాడతారు పిల్లలు. దేవుని ప్రేమ ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు. ఇంత ప్రేమని రుచి చూస్తూ, ప్రేమనే త్రాగుతూ, తింటూ నీ అభివృద్ధిలో కలిగిన లోపాన్ని గల కారణం ఏంటి? వాక్యము
ఆ ప్రవాహంలో నువ్వు లేవా? కీర్తనలు మొదటి గ్రంథంలో ఏముందండి? ఎక్కడ ఉంటుంది అది? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఎవరైతే దివారాత్రము దేవుణ్ణి ఆనుకొని ఉంటాడో, ధ్యానిస్తాడో. నీకు చదవచ్చు, నీకు చెవులు ఉన్నాయి వినడానికి, వాక్యాన్ని వినడానికి, అన్నీ ఉన్నాయి. మరి లోపం ఏంటి? అభివృద్ధిలో లోపం ఏంటి? ఆలోచన చేయండి. పైగా అసూయ పడుతుందంట. ఇవి దేవుని వనములోనే ఉన్నాయి, పక్కవారిని చూసి అసూయ పడుతున్నాయి. పాపం అంతగా ఎదిగినటువంటి అది దాని సహజ లక్షణాన్ని కనపరుచుకుంది. ఏంటి దాని సహజ లక్షణం? అతిశయం. ఎవరి సహజ లక్షణం అండి అది? సాతాను యొక్క సహజ లక్షణం అది. నేను ఏపుగా ఎరిగాను, పెద్దగా అయిపోయాను, అసలు ఆకాశాన్ని నా కొమ్మలంటాయి అని అతిశయపడి అది గర్విస్తుందంట. గర్విస్తే ఏమైంది? చదవండి 14వ వచనం, 31వ అధ్యాయము 14వ వచనం. నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ఎవరు కూడా తను తాను నేనే, నా వల్లనే, ఇది నా పనే, దేవుడేం లేదు, ఇంకెవరేం లేదు అని అతిశయపడతారో అలాగా అతిశయపడకుండా ఉండునట్లు తీసి కింద పడేస్తే ఎక్కడ పోయిందంట? అది క్రింది లోకానికి వెళ్ళిపోయిందంట, మొత్తమే కిందికి. దేవుడే కట్టేవాడు, దేవుడే కూల్చేటువంటి వాడు. ఎక్కడ ఉంటుంది? ఇది దానియేలులో ఉంటుంది. రాజ్యమును కట్టాలన్నా, రాజ్యమును కూల్చాలన్నా దేవుడే. నరులను బ్రతికించేవాడు. అంతెందుకు, నీ వెంట్రుకలలో ఒకటి తెల్లగైనా నల్లగైనా కావాలన్నా దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అక్కడ ఉంటుందని అంటుంది. సో మనం చేస్తే మళ్ళీ అది ఫేడ్ అయిపోతుంది, కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుడు చేస్తే అది శాశ్వతమైన అభివృద్ధి వస్తుంది. ఇక్కడ 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎవరి వలన ఇలాగున్నాం దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. కానీ నేను నా పని అని అనడానికి లేదు. ఆరాధనలో ఏం చేశాం? ఆయనే దిగి వచ్చి ఆయన చేసినటువంటి కార్యం. మనమేమో ఆయన దగ్గరికి పోయినాం కాదు, మనం వెళ్ళాలి. ఆయనే కిందికి దిగి వచ్చాడు. నిన్ను ప్రేమించి ఆయన నీ దగ్గరకు వచ్చాడు. అయితే దేవుడు నీలో ఉండకూడదని అనుకున్న మాట ఏంటి? గర్వము, ఆ తర్వాత అతిశయపడము, నీ బట్టి నువ్వు అతిశయపడము, నీ ముందు ఎదుగుతున్నటువంటి వాళ్ళని చూసి అసూయపడకపోవడం. ఈ 3 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దినం. సో ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలు ఇవన్నీ చేసుకొని నువ్వు వస్తూ ఉన్నావు, ఇవన్నీ నీ లోపలనే పెట్టుకొని నువ్వు మందిరానికి వస్తున్నావు. అప్పుడు నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు? నువ్వు శరీర సంబంధివి కాదా అని అంటాడు. మరి ఆత్మ సంబంధిగా దేవుడు నిన్ను మార్చిన తర్వాత ఈ శరీర కార్యాలని అలాగే పెట్టుకొని నువ్వు ఇక్కడికి వస్తే అన్న వాక్యంలో అంటే నేను విన్నాను వచ్చినప్పుడు. ఎక్కడన్నా మహబాద్, అది మహబాద్లో నిన్న వెళ్ళినట్టున్నాడు. అక్కడ అంతా చెబుతూ రక్షణ లేదనేటువంటి ఒక మాట విన్నప్పుడు ఆయన తల క్రిందికి దించుకున్నాడని. అందరూ లోపలికి విందుకు పిలువబడ్డారు. ఏది నీ రక్షణ వస్త్రం అంటే ఆయన తల దించుకొని కిందికి వెళ్ళిపోయాడు. అదొక వృత్తాంతం మనకుంది. ఒక ఆయన ధనవంతుడు మొత్తం విందు చేసి అందరిని తోలుకొని వచ్చి కూర్చోబెట్టిన తర్వాత నీ రక్షణ వస్త్రం ఏదంటే, నువ్వు వచ్చేటోడివి కొంచెం జాగ్రత్తగా రావాలి కదా, నువ్వు పోయేది ఎక్కడికి? పెళ్ళికి పోతున్నవారు పెళ్ళికి పోతున్నట్టు, చావుకు పోతున్న వాళ్ళు చావుకు పోతున్నట్టు, ఎక్కడికి పోతున్న వాళ్ళు అట్లాంటి ఒక అలంకరణ వేషధారణ మనకు ఉంది కదా, కొంచెం ప్రాపర్గా. అన్నిటికీ ఒకే రీతిగా పోతానంటే నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఉంటుంది. ఆరాధనకు వచ్చినటువంటి వారు ఆరాధించాలి కదా, మరి ఆరాధించాలి కదా, ప్రార్థించిన సమయంలో ప్రార్థించాలి కదా, పాటలు పాడే సమయంలో పాటలు పాడాలి కదా. నువ్వు ఎందుకు వచ్చావు మరి? కాబట్టి దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. సో నీ అభివృద్ధిలో లేకపోవడానికి గల కారణం ఏంటి? అయితే ఒక్క మాట, అన్నీ నీ పక్కకే ఉన్నాయి, నువ్వు అందులో నిలబడ్డావు.
నేను రివర్స్‌లో ఒక మాట చెప్తాను నేను. దేవుడు మనల్ని కుమ్మరి పురుగుతో పోల్చుకోమనన్నాడు. ఎందుకు? లోకములో అది ఉన్నా, ఆ లోక మాలిన్యము నీకు అంటకుండా ఉండాలి. ఆ బురదలో ఉన్నటువంటి కుమ్మరి పురుగులాగా అన్నాడు. మనమేం చేస్తున్నాము తెలుసా? అంటే మనమంటే మీరు కాదు, కొంతమంది మేబీ మనలో కూడా ఉండొచ్చు మరి. వాక్యంలోనే ఉన్నారు, వాక్యములోనే నడుస్తున్నారు, కానీ ఆ వాక్యం వాడిలోకి ఇంకించుకోకుండా వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నటువంటి స్లాబ్ లాగా ఉన్నారేమో అనుకుంటాను నేను. తెలుసా మీకు? వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. వర్షం పడ్డప్పుడు ఆ పైనుంచి వాటర్ కిందికి రాకుండా వాటర్ ప్రూఫ్ కలుపుతారు కొంత. డాక్టర్ ఫిక్సిట్ అని. దేవుని వాక్యము మనలోకి వచ్చినప్పుడు దాన్ని నువ్వు జీర్ణించుకోవాలి. అది ఎక్కడ నాకు అవసరం ఉంది, నేను ఎక్కడ సరి చేసుకోవాలని ఆ మాట నువ్వు తీసుకోవాలి. ఎన్ని ఎన్ని క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుతూ వచ్చామండి. చాలా విషయాలు మాట్లాడాను నేను. ఇట్లా ప్రేమ గురించి మాట్లాడాను, అసూయ గురించి మాట్లాడుతున్నాను, గర్వము గురించి మాట్లాడుతున్నాను. వీరికి సాదృశ్యమైన వాళ్ళ బ్రతుకులు ఎలాగ భ్రష్టత్వంలోకి వెళ్ళాయో చెబుతూ వచ్చాం. నేనే కాదు, ఇంకా మీరు వింటూ ఉన్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. వినడమే కాదు, మీరు చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంది. అయితే నువ్వు ఎలాగ ఎదగాలి అని అంటే, లెబానోను దేవదారు వృక్షముల వలె నువ్వు దేవుని కుమారుడిగా ఎదగాలి. ఎదగాలంటే నువ్వు ఆయన అక్కడ ఉన్నావు, నేను లేవని అనట్లేదు నేను. ఒకవేళ నువ్వు లేకపోతే ఇక్కడ ఎందుకు ఉంటావు మరి? దేవుని మందిరంలోకి ఎందుకు వస్తావు? ఆ భయం లేకుండా వచ్చావు కదా. మరి వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. మరి ఆత్మీయ అభివృద్ధి కూడా అంతే స్థాయిలో ఎదగాలి. అయితే ఆ స్థాయిలోకి ఎదిగినా నువ్వు ఎలాగుండాలి? నువ్వు అతిశయపడకూడదు, గర్వించకూడదు. సో ఏ విషయమందైనా గర్వించకూడదు. ఏంటంటే ఆ పాట ఎంత చక్కని పాటలు. ఇక మీకు మెసేజ్లు ఏం అవసరం లేదు, ఆ పాటలు పాడితే మీకు మెసేజ్లు అని వచ్చేస్తాయి. ఏ విషయమందైనా మనం గర్వించడానికి వీల్లేదు. సో మన అతిశయం దేవుడే. నువ్వు అసూయపడడానికి లేదు. వీలైతే నిన్ను చూసి సాతాను అసూయపడాలి. అబ్బా ఎంత చేసినా ఈయన పడట్లేదు ఏందని. ఇదంతా రివర్స్లో ఉంది ఈనాటి భక్తి జీవితం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నటువంటి మనం ఈ అశూరీయులు దేవుని పిల్లలేం కాదు, కానీ వారిని దేవుడు ఎందుకు వాడుకున్నాడు మరి? దేవుని పిల్లలను సరిచేయడానికి, ఆయన చేతిలో ఒక దండముగా వాడుకోవడానికి, దేవుని పిల్లల్ని తన మార్గంలో తిప్పుకోవడానికి ఆయన వాడుకున్నటువంటి జనంగా చూస్తున్నాం. పాపం అశూరీయులు ఎందుకు పోయారు మరి? వాళ్ళు అతిశయపడ్డారు, గర్వించారు. కారణం ఏంటి? అది వారి సహజ గుణం, సాతాను యొక్క సహజ గుణం అది బయటకు వచ్చేసింది. సో దానివల్ల వాళ్ళు ఎలాగయ్యారు? ఒకరికి గుర్తుగా మారిపోయారు. ఎవరికి గుర్తుగా మారిపోయారట? ఎవడును అతిశయించకును, ఎత్తును బట్టి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వించకుండునట్లు కింది లోకంలోకి పోయినట్టుగా మనం చూస్తాం. బాబేలు గోపురము కూలిపోయింది, ఇశ్రాయేలు మందిరము కూలిపోయింది, యెరూషలేము మందిరము అన్నీ కూలిపోయాయి. ఎంత శృంగారమైన మందిరాన్ని కట్టాడు, కానీ ఆయన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు సొలొమోను వృద్ధాప్యంలో కదా. బాబేలు గోపురాన్ని కట్టారు, అది క్షణంలో అది కూలిపోయింది. సో కట్టుకోవాల్సింది ఏంటి మరి? నీ హృదయం అనేటువంటి ఆలయాన్ని కట్టాలి. అది ఎంత ఎత్తుగా కట్టాలి అని అంటే అంత ఎత్తుగా కట్టాలి. నిన్ను చూస్తే అబ్బా ఇట్లా కదా ఉండాల్సింది, అసలు ఈయనకెవరు సాటిరారండి అనేటువంటి మాట చెప్పేట్టుగా ఉండాలి. అది దేవుడు చూస్తున్నాడు, అది దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు అప్పగించారండి? అసూయ చేతనే అప్పగించారు. అసూయతో ఉన్నటువంటి రాహేలు బ్రతుకులో ఏమైంది? కొంతకాలం వరకు క్షోభ అనుభవించవలసి వచ్చింది, పిల్లలు లేకుండా పోయారు. చివరికి దేవుడు ఆమె మీద ప్రేమ 30వ అధ్యాయంలో ఉంటుంది, ఆ తర్వాత చదువుకోండి మీరు ఆదికాండంలో. ఏంటంటే దేవుడు ఆమెను దృష్టించాడు కాబట్టి ఆమె గర్భము తెరిచాడు. ఆ తర్వాత ఎవరు పుట్టారండి? యోసేపు పుట్టాడు. సో అంతకుముందు జిల్పా వాళ్ళంతా లేయా వీళ్ళందరినీ దాసీలందరినీ పంపించారు. మరి దేవుని యొక్క వాక్యము లేదా యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు మరి?
ఎవరి నుంచి వచ్చాడండి? యోసేపు ఇలా ఈ ఈ డైరెక్షన్‌లోనే వచ్చాడు. దాసీల కుటుంబం నుంచి వచ్చినట్టు కనబడదు మనకి. అబ్రహాముకి ఇద్దరు భార్యలు ఉన్నారు అందులో. ఎవరి నుంచి వచ్చాడు మరి ఇస్సాకు? మరి కాబట్టి దేవుని యొక్క నిబంధన, దేవుడు నిబంధనను తప్పిపెట్టేవాడు కాడు. ఆయన నిబంధనను మీరాడు అసలే. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఎవరికి లేదు అంటే మనకే లేదు. విశ్వాసులకే దేవుని యొక్క ప్రేమను బట్టి, ప్రేమను గూర్చి, ఆయన యొక్క సంకల్పంను గూర్చి క్లారిటీ లేదు. దేవుడు ఎలాగ మన బ్రతుకులో తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడో గ్రహించలేనంత విషయంలో, అంటే ఆత్మీయ అంధత్వము మనకుంది. సో అది తీసేసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని ఉన్నట్టుగా స్వీకరించి అది ప్రాణాత్మ దేహములను సరిచేసేటువంటిది. కాబట్టి అలాగా మనల్ని మనం సరిచేసుకొని దేవుని యొక్క బలలో మనం ప్రవేశించాలి. కాబట్టి ఇక్కడ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మనలో ఉండకూడనివి ఏంటి, ఉండవలసినవి ఏంటి కదా. మనలో ఉండవలసింది మొత్తం సర్కిల్ చేసి ఒక మాటలో చెప్పాలంటే ఏంటి, అన్నిటికీ మీరే, సర్వస్వము మీరే. ఎందుకంటే చెప్పేటి విత్తనం పెట్టేది ఒకరు, నీళ్ళు పోసింది ఒకరు, కానీ వృద్ధి చేసేటువంటి వాడు దేవుడే అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఎరిగి మనం ఎక్కడున్నాం? వాక్యములో ఉన్నాం, వాక్య పంచునే ఉన్నాం, మందిరంలోనే ఉన్నాం, మందిర సహవాసంలోనే ఉన్నాం. కానీ ఆత్మీయ అభివృద్ధిలో కుంటుపడడం పోగా పక్క వాళ్ళని చూసి అసూయపడుతూ ఉన్నాం. ఇది ఎలాగుంటుందంటే పరిగెత్తే వాళ్ళని చూసి ఏడ్చినట్టు ఉంటుంది. ఏడిపే మిగులుతుంది. మరి చివరికి ఏడిపే మిగులుతుంది. కాబట్టి ఒక విశ్వాసికి పరుగు పందెంలో ఉన్న బ్రతుకుంది. పరుగు పందెంలో ఉన్నవాడు పక్కోని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే వీనికి విన్ అవుతాడా? వాడు 5 గంటలకు లేస్తే వీడు 4 గంటలకు లేచి పరిగెత్తాలి. వాడు 3 గంటలు ప్రాక్టీస్ చేస్తే వీడు ఇంకా 4 గంటలు 5 గంటలు ప్రాక్టీస్ చేస్తే గెలుస్తాడు. అంతేగాని వాడిని చూసి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? మరి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది తప్ప ఇంకేం మిగలదు. బాడీ అంతా డ్రై అయిపోతుంది. సో ఇంత గొప్ప సత్యము మనము ఈ లోకంలో తెలుసుకుంటున్నప్పుడు సాతాను యొక్క స్వభావం ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటో మనం గుర్తెరగాలి. సో పరీక్ష దేనికి అవసరం? మన ఆత్మీయ స్థితికి అవసరం. ఈ శరీరము ఎంతసేపు ఉంటుందో మనకేం తెలియదు, కానీ ఆత్మ నిత్యం ఉంటుంది. సో ఆ పరీక్షలో మనం ఉండాలి. అందుకే దేవుడు ఆ బల్లను మన ముందు పెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28లో ఏం చదువుతాం మనం ఎప్పుడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తానే పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగాలి. త్రాగి వెళ్ళిపోవడమే కాదు, ప్రభువు వచ్చి వరకు ఆ సువార్తను నువ్వు ఏం చేయాలి? ప్రకటించాలి, చెప్పాలి. సో దేవుని యొక్క సువార్తను అలాగ మనం ప్రకటిస్తూ రావాలి. దేవుడు తన మాటల చేత మనల్ని దీవించునుగాక. ఆమేన్.